ఏమో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే కంటెంట్ తెలియాలంటే లాస్ట్ వరకు చూడాల్సింది వీడియో తప్పకుండా, అప్పుడే మీకు తెలుస్తుంది. స్కిప్ అయితే చేయకండి. సో ఒకవేళ బోరింగ్ కొట్టింది అనుకో తప్పక స్కిప్ చేయండి, అది మీ ఇష్టం. సో ఇప్పుడైతే మనం క్లాస్కి అయితే వెళ్తలేము, అదే క్లాస్కి రెడీ అయినట్టు రెడీ అవుతున్నాం. కానీ ఇక్కడైతే మస్తు కూల్ వెదర్ అబ్బా, మార్నింగ్ నుంచి కూల్. మామ నిజంగా చెప్పాలంటే ఉనుకుతో సస్తున్నాం మేము ఇక్కడైతే. అండ్ ఇప్పుడైతే క్లాస్కి అయితే వెళ్తలేను, అంటే వర్క్షాప్కి వెళ్తున్నాను. దేని గురించి అంటే వెయిట్ చేయండి, ముందు ముందు తెలుస్తుంది. సో లెట్స్ గో. అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్మిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఇది సెమిస్టర్ ఎండ్ వీక్ అనమాట, సబ్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ సబ్మిషన్ చేయాలి, ఇక్కడ వర్క్షాప్కి వెళ్ళాలి, నానా తంటాలు పడుతున్నాం ఇక్కడైతే. చూడండి ముందు ముందు ఎలా ఉంటుందో. మామ అంతకుముందు వర్క్షాప్కి వెళ్ళే కన్నా ముందు మనమైతే క్లాస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్స్ కూడా ఉన్నాయి కదా, నా పెండింగ్ కూడా ఉన్నాయి. సో మనం పర్మిషన్ తీసుకొని వర్క్షాప్కి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ల్యాబ్స్ ఏమో ఇక్కడ చూపిస్తాను, బ్లాక్లో జరుగుతాయి అన్నమాట. ఇది ఎల్ బ్లాక్ అన్నమాట. వెళ్ళేసి ల్యాబ్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా వర్క్షాప్కి. అయితే వచ్చేసిన మన ల్యాబ్ దగ్గరికి, ఇంకా ఖాళీ ఉంది, మేడం వస్తే మాట్లాడాల్సింది. ఇంకా ల్యాబ్స్ అంటే ఇలా ఉంటాయి మామ, మీకు తర్వాత వీడియోలో అన్నీ చూపిస్తాను. మామ మొత్తంగా అయితే మేడం పర్మిషన్ అయితే ఇచ్చేసింది. సో ఏం లే మామ, మనం పర్మిషన్ తీసుకొని ఏ వర్క్ అనే చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉన్న క్లాస్లో ఏం జరిగిందో ఫ్రెండ్స్తో తెలుసుకోమంటారు అంతే. సో తెలుసుకొని సబ్మిషన్ డేట్ అయితే నెక్స్ట్ వీక్ లాస్ట్ ఎండింగ్ అంట. ఆ టైంలో సబ్మిషన్ చేసేస్తే అయిపోతుంది. సో మనకైతే టైం దొరికింది అన్నీ చేయడానికి. ఇప్పుడైతే వర్క్షాప్కి వెళ్తున్నాం, లెట్స్ గో. మామ వెళ్తుండే వర్క్షాప్కి ఒకటి నేను చూసిన మామ, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. దాని పేరు నాకు తెలియదు కానీ ఒక గేమ్ ప్రాక్టీస్ చేస్తుండ్రు. సో చూపిస్తాను, ఆ పేరు ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అంటే తాడుతోటి అట్లా ఆడబెడుతున్నాడా, వాళ్ళు అలా తాడుతోటి ఆడబెడుతున్నాడు. మన వాళ్ళు అయితే అస్సలే కాదు, వాళ్ళకి బాడీ మొత్తం మెయింటైన్ చేస్తారన్నమాట ఒక తీరున. సో మనకైతే గుంజడం అదంతా మనకి కాదు, కానీ జస్ట్ చూసి ఎంటర్టైన్మెంట్ కావడమే. చూడండి ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది, అక్కడ తాడుతోటి ఇట్లా. నాకైతే ఆకలి అవుతుంది, మ్యాగీ తినేసి వర్క్షాప్కి వెళ్దాము. ఇక్కడైతే వచ్చి మ్యాగీ తీసుకుంటా. ఇంకా అయితే తీసుకున్నాను, తీసుకొని ఆరేయించుకోవడమే, ఇంకా తినేసేయాలి. ఇక్కడ కూర్చొని తినేయాలి. ఇంకా తినేసి వర్క్షాప్కి వెళ్ళిపోవాలి. మొత్తంకి అయితే ఈ చల్లని వెదర్లో మ్యాగీ తినేసిన, హాట్ మ్యాగీ మసాలా మస్తు ఉంది. సో వర్క్షాప్కి అయితే వచ్చేసిన చూపిస్తాను. మామ ఇదైతే వర్క్షాప్, అన్ని క్లాసెస్ జరుగుతాయి. అంటే మెకానిక్కి, ట్రిబుల్ఈకి అండ్ మిగతా ఏంటంటే నార్మల్గా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. పైన కల్చరల్ యాక్టివిటీస్ వర్క్షాప్ అనమాట, ప్రాక్టీస్ చేసుకోవడానికి చూపిస్తాను నేను. స్టెప్స్ ఎక్కేస్తే పైన చెప్పినాను కదా, ప్రాక్టీస్ చేసుకుని వర్క్షాప్ కానీ కల్చరల్ యాక్టివిటీస్. ఇక వచ్చేసి అన్న ఉన్నాడు, కృష్ణ. ఇంతకుముందు బ్లాగ్లో చూసింటారు కృష్ణ. హాయ్ అన్న ఫోన్ మాట్లాడుతుండే ఏందో. ఇంతకుముందే చూసింటారు బ్లాగ్లో, కృష్ణ వేషం వేసిండు నాతో పాటు. కృష్ణ జన్మాష్టమి బ్లాగ్ ఉంటే నేను పైన సెక్షన్లో ఇస్తాను, అంటే ఐకాన్లో ఇస్తాను, సెర్చ్ చేసి చూడండి. సో ఇప్పుడైతే అందరూ మెల్లమెల్ల వస్తున్నారు, ఇక్కడ కూర్చుండ్రు. ఇక్కడనే ప్రాక్టీస్ చేసేది మేమైతే, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే వర్క్షాప్లో. చూడండి గాయ్స్, ఇదైతే వర్క్షాప్, మెకానికల్, ఎలక్ట్రికల్ అన్ని ఇక్కడ ఉంటుంది. ఇది మాటికి అయితే కష్టపడి స్టోరీ రాస్తుంది, మంచి స్క్రిప్ట్ రైటర్ అన్నమాట. యాక్టింగ్ కూడా మంచి చేస్తుంది అక్క. బ్రోస్ అయితే ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా స్క్రిప్ట్. బ్రో కూడా యాక్టర్, మంచిగా చేస్తాడు. అంతా మీటింగ్ జరుగుతుంది ఇక్కడైతే, మెయిన్గా మ్యాథమెటిక్స్ గురించి, డ్రామా ఎలా చేయాలి ఏంటి అనేసి.
ప్రాక్టీస్ చేస్తున్నాను వాళ్ళు. క్యా బోలా యాక్చువల్లీ నార్దు కానీ తెలుగు నేర్చుకుంటుండు. ఎనీథింగ్ టు క్యా 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 వాట్ యూ డూయింగ్ ద క్యారెక్టర్? థామస్ ఎడివా ఎడిసన్. అచ్చా లాఫింగ్ నా ఇప్పుడు వచ్చి నవ్వు, అప్పటి నుంచి నవ్వుతాను. సీరియస్గా ఉన్నాడు. I want this translation right now. సో గాయ్స్ ఇప్పుడైతే డైలాగ్ ప్రిపరేషన్ అవుతున్నాను. ఇక్కడ కూర్చొని డైలాగ్ ప్రిపేర్ అవుతాను నేనైతే. ఇక్కడ మనం డ్రామా ప్రాక్టీస్ చేస్తాము, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తాము, అంతకు మించి ఏం లేదు. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, లేట్ అవుతుంది, వాళ్ళ క్లాస్లో ఉన్నారు అనమాట. एक एक्सरसाइज बनेगा, एक वाई एक्सिस बनेगा और वो ऐसे कर्व लेके खड़ा रहेगा. एक इंसान आएगा वो एक्सप्लेन करेगा ये है एक्स एक्सिस, ये वाई एक्सिस, ये है ग्राफ कटर. देखिए इस कर्व के अंदर से ఇంకా డిస్కస్ అవుతుందన్నమాట. డ్రామా ఇట్లా ఇవ్వాలి, ఇంకా అందులో డైలాగ్స్ ప్రిపేర్ అవుతుంది, మ్యాథమెటిక్స్ చేయాలి, ఇంకా అన్ని ఫార్ములాస్ అవే ఉంటాయి. యూజ్ చేసుకుని డ్రామా అంటే ఫన్నీ చేస్తే ఇట్లా వేస్తారు. సో మన పాలనలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే పక్కా మ్యాథమెటిక్స్ డేకి రండి, మా పర్ఫార్మెన్స్ చూడని ఎంకరేజ్మెంట్ చేయండి. స్క్రిప్ట్ అయితే డైలాగ్స్ నేర్చుకున్నారు, ఇంకా స్టార్ట్ పెడుతున్నాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఎవరి పొజిషన్ అంతా చూసుకుంటున్నాను. क्लैप बॉक्स होगा, क्लैप बॉक्स पे बीट देगा. ठीक है, जैसे वो बीट पड़ी तो हमारी एक रोटेशन आएगी. ठीक है, अभी कैट वॉक करेंगे. अभी नहीं तुम नहीं करना है ऐसे कैट वॉक. गुड मॉर्निंग स्टूडेंट्स. कैट वॉक करेगा पता नहीं. పాపం తిప్పలు పడుతున్నా అన్న అయితే బాగా ప్రాక్టీస్ చేపిస్తుంది అందరినీ. మొత్తంగా అయితే ప్రాక్టీస్ అయిపోయింది, ఇంకెళ్ళాలి పర్ఫార్మెన్స్ ఈరోజు తీయాలి నెక్స్ట్ స్టేజ్ మీద. మామ మొత్తంగా అయితే ప్రాక్టీస్ అయితే చేసామన్నమాట వర్క్షాప్లో. మొత్తంగా అయితే అయిపోయింది. సో ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట డైలాగ్స్ అన్నీ డ్రామాకి. వర్క్షాప్ అయితే ఇలా జరిగింది. అంటే మొత్తం అయితే చూపించలేను కదా మామ, తోచిన తర్వాత చూపించినాను. మరి డిస్టర్బ్ ఎందుకు చేయడం అనేసి మొత్తం చూపించాలి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పక చేయండి, బెల్ ఐకాన్ అయితే పక్క క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ వస్తున్న బ్లాగ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, పక్కా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే గాయ్స్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.